సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే ఒక మంచి కాన్సెప్ట్ వచ్చాను. సో ఏంటంటే బ్లైండ్ పర్సన్స్ కి నార్మల్ బ్లైండ్ స్టిక్స్ యూజ్ చేస్తారు. సో అలా కాకుండా మనం చేసే దాంట్లో ఏంటంటే మన ఛానల్లో అన్ని ఎలక్ట్రికల్ గా ఎలక్ట్రానిక్స్ గా చేస్తాం కాబట్టి మన ఏంటంటే ఆటోమేటిక్ బ్లైండ్ స్టిక్ అనేది అయితే మనం చేసాం అనమాట. సో ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ బ్లైండ్ స్టిక్ అనమాట. ఆర్డినోతో యూజ్ చేసుకొని మనం ఈ ఆటోమేటిక్ బ్లైండ్ స్టిక్ అనేది చేసాము. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక స్విచ్ అయితే ఉంటుంది. ఆ స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో మనకి ఆర్డినో అనేది ఆన్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఎప్పుడైనా మనకి అబ్స్ట్రాకిల్స్ అనేవి ఎప్పుడైతే అల్ట్రాసోనిక్ సెన్సార్ కి టచ్ చేస్తాం అంటే అబ్స్ట్రాకిల్ అనేది ఎదురవుతుందో అప్పుడు మనకి బజర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే అంటే బ్లైండ్ పర్సన్ ఈ స్టిక్ ని అలా తీసుకొని వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఇది అబ్స్ట్రాకిల్ వచ్చిందో అప్పుడు మనకి ఇలా బీప్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో నార్మల్ గా ఇక్కడ ఉన్నప్పుడు మనకు రాదు. సో దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇలా సౌండ్ అయితే వస్తుంది. సో ఎలా చేయాలో మీకు కావాలంటే ఫుల్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో గైస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడు ఏంటంటే కనెక్షన్స్ అయితే చేద్దాం. సో ఈ అల్ట్రాసోనిక్ సెన్సర్స్కి అయితే మనకు 4 పిన్స్ ఉంటాయి. ఒకటి విసిసి, ట్రిగర్, ఇకో, గ్రౌండ్. ట్రిగర్ అనేది మనకి ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, రిసీవర్ అనేది తీసుకుంటుంది. సో ఆ ఇకో సౌండ్ని తీసుకుని దాన్ని బట్టి మనం సెన్స్ చేసి కోడింగ్ అయితే ఇవ్వాలి. సో విసిసి అనేది నేను ఇక్కడ 5 వోల్ట్స్ పిన్కి అయితే ఇస్తాను నేను. సో ఇక్కడ ఉన్న 5 వోల్ట్స్ పిన్కి అయితే ఇవ్వండి. సో ఇక్కడ 5 వోల్ట్ పిన్ ఉంది, ఇక్కడ 5 వోల్ట్స్. తర్వాత నుంచి గ్రౌండ్ అనేది గ్రౌండ్ టెర్మినల్కి ఇచ్చేయండి. నేను అది గ్రౌండ్ టెర్మినల్కి ఇస్తాను. తర్వాత ఏమొచ్చి ఇక్కడ ఇకో ట్రిగర్ ఇకో ఉంది. నేను ట్రిగర్ పిన్ అనేది 6th పిన్కి ఇస్తాను యాజ్ పర్ మై కోడింగ్ అనమాట. కోడింగ్లో మనం ఇచ్చే బట్టి ఉంటుంది. మీరు ట్రిగర్ పిన్ దేనికి ఇస్తే దానికి ఇవ్వాలి. నేనైతే మన కోడ్లో ఆప్. సో ఇప్పుడు ఈ ట్రిగర్ పిన్ అనేది నేనైతే 6th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. 6th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇకో పిన్ అనేది 5th పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో నేను కోడింగ్లో అయితే ఇలా ఇచ్చుకున్నాను. మీరు కూడా మీ కోడింగ్ బట్టి అయితే కనెక్ట్ చేయాలి. సో కోడ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను పెడతాను, చూపిస్తాను. సో మన 4 పిన్స్ అయితే కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం బజర్ పిన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ బజర్ పిన్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి నెగిటివ్ టెర్మినల్, ఇది వచ్చేసరికి పాజిటివ్ టెర్మినల్. సో పాజిటివ్ వచ్చేసరికి నేను D2కి అయితే పెట్టాను. సో 2nd పిన్కి అయితే పెట్టాను. సో D2కి అయితే కనెక్ట్ చేశాను. సో గ్రౌండ్ యాజ్ యూజువల్గా మనం గ్రౌండ్ కనెక్ట్ చేసేయాలి. సో గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేస్తాను. సో గ్రౌండ్ అయితే కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే కనెక్షన్స్ అయితే అయిపోయి. సో గైస్ ఇప్పుడైతే నేను దీన్ని అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో మనకి కనెక్ట్ అయ్యింది. సో అప్లోడింగ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం అప్లోడ్ అయితే అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే మనం ఒకసారి దీని అయితే టెస్ట్ చేద్దాం. ఎప్పుడైతే మనం అక్కడ హ్యాండ్ పెడతామో అప్పుడు ఆన్ అవుతుంది. చూసారా, హ్యాండ్ అనేది పెట్టగానే అక్కడ ప్లేస్ అవ్వగానే మళ్ళీ తీసేగానే మనకు పోయింది. సో గైస్ కనెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు బ్లైండ్ స్టిక్ అయితే ఇవన్నీ మనం కాంపోనెంట్స్ అనేవి అటాచ్ చేయాలి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామండి. సో ఇప్పుడు ఒక పీవీసీ పైప్ని అయితే తీసుకోండి. సో దీనికి హ్యాండిల్గా పెట్టడానికి అయితే నేను చిన్నది ఇలా తీసుకున్నాను. అంటే మన దగ్గర 4 జంక్షన్ ఉంటుంది కదా, జంక్షన్ని 2గా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. దానికి చిన్నది హ్యాండిల్ అయితే ఇక్కడ ఫిక్స్ చేశాను. సో తర్వాత దీన్ని అయితే మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక హ్యాండిల్ అయితే వచ్చింది మనం ఇలా పట్టుకోవడానికి దీన్ని. సో ఇలా అయితే ఫిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అయితే దీనికి ఇక్కడ అన్నిటికి ఆర్డినో అలానే బజర్ అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది ఫిక్స్ చేయాలి. సో నీట్గా కనబడకుండా అయితే ఫిక్స్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడు అయితే దీనికి ఇలా అయితే హోల్డ్ చేసుకున్నాను ఇక్కడ ఆర్డినో పెట్టుకోవడానికి, అలాగే ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ పెట్టడానికి. ఇప్పుడు అయితే కనెక్షన్స్ అయితే ఇస్తాను. సో గైస్ ఫైనల్గా అయితే మనం సెటప్ అయితే చేస్తాము. ఈ పైప్ అయితే మనం ఏంటంటే ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ అలానే దీని ఆర్డినో, తర్వాత స్పీకర్ అయితే సెట్ చేస్తాం. సో ఈ స్పీకర్ వచ్చేసరికి మనం చిన్న స్పీకర్ అయితే ఇక్కడ లోపల నుంచి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఆల్రెడీ పెద్ద స్పీకర్ ఉంది కదా, ఎందుకు మళ్ళీ అని చెప్పేసి ఇది పెట్టేసాం. సో ఇక్కడ నుంచి మనం పవర్ సప్లై ఇవ్వాలి. సో ఆ పవర్ సప్లై అనేది VIN-కి గ్రౌండ్కి అయితే ఇచ్చుకున్నాం. సో VIN పిన్ కానీ మాత్రం మనం ఇవ్వాలి అక్కడ ఉన్న. ఇంకా అన్ని కనెక్షన్ సేమ్. సో ఇక్కడ నుంచి అయితే VIN పిన్ గ్రౌండ్ అనేది ఇక్కడ నుంచి వైట్ తెచ్చుకున్నాను. మన హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ దగ్గర కర్వ్ ఉంది కదా, అక్కడ బ్యాటరీ అయితే పెడదాం. సో ఇది హ్యాండిల్ ఉంది కదా, ఇక్కడ బ్యాటరీ అయితే 9 వోల్ట్స్ బ్యాటరీ అయితే నేను ఇక్కడ ఫిక్స్ చేస్తాను. సో ఇది 9 వోల్ట్స్ బ్యాటరీ, ఇక్కడ పిన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఈ 2 పిన్స్ అనేవి ఈ 2 పిన్స్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను దీనికైతే ఫిక్స్ చేసుకుంటాను. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా వచ్చింది అనమాట. బ్యాటరీ ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసరికి అంత వెయిట్ ఏం కాదు.
సో ఇక్కడైతే సరిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం ఒక స్విచ్ అయితే పెట్టుకోవాలి ఏంటంటే, సో ఇక్కడైతే నేను పక్కన ఒక స్విచ్ అయితే పెడుతున్నాను. దానికైతే పాజిటివ్ వైర్ ఇక్కడ పెట్టి ఈ పాజిటివ్ వైర్ మళ్ళీ పంపించాలి. నేనైతే పెట్టాల్సిన బేసిక్ ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. సో గైస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్విచ్ని అయితే మనం కనెక్ట్ చేసుకున్నాం. సో దీన్ని అయితే కొన్ని స్విచ్, సో ఇప్పుడు ఆఫ్, బయట ఉంటే ఆన్. సో ఇప్పుడు దీన్ని అయితే మనం కనెక్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడైతే దీన్ని అయితే మనం ఫిట్ చేస్తాం. సో ఇదిగోండి మనం అయితే దీన్ని ఇప్పుడు ఫిట్ చేస్తాం. సో మనం ఆన్ చేస్తాం ఆన్ అయింది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఎలా పెడుతున్నామో మన సౌండ్ అయితే వస్తుంది. సో ఇదైతే బాగా వర్క్ అయితే అవుతుంది. ఇంకా చూడండి, చూసారు కదా. సో దీని అయితే ఒకసారి ట్రై చేద్దాం. గైస్ నిజం చెప్తున్నాను, అస్సలు నాకేం కనబడట్లేదు. సో దీంట్లో అయితే ఇప్పుడు వాక్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ తీసుకుందాం. ముందుకు రాక సో గైస్ ఈ బ్లైండ్ స్టిక్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఏంటంటే నాకు లిటరలీ ఏం కనబడలేదు, బట్ చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది. దీంతో ఎలా అయినా మనం నడవచ్చు అనమాట. సో ఇది మనకి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో గైస్ ఏంటంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మన ఛానల్ సపోర్ట్ చేయండి, అలానే లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్